ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం బట్టబయలింది. మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమై జైలు పాలయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన సత్యనారాయణ పెళ్లి విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ఇక దీంతో తనను పెళ్లి చేసుకుని మళ్లీ వివాహానికి రెడీ కావడంపై పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుని తన వద్ద అవసరాల నిమిత్తం అంటూ దాదాపు ₹1 కోటి తీసుకుని ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ. ఇక ఆమె ఫిర్యాదు మేరకు సత్యనారాయణను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. తనను తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ₹1 కోటి తీసుకుని తర్వాత ముఖం చాటేసి మరో వివాహం చేసుకున్నాడని తెలిపింది. తన బంగారం ఆస్తులను కూడా తన ఆధీనంలో పెట్టుకుని బెదిరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది బాధిత మహిళ. నా భర్త పేరు పఠాన్ అరాఫత్ ఖాన్, కటావరం తెనాలిలో ఉంటారు. తనకి ఆల్రెడీ ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ అయింది సార్. నాకు బిఫోర్ మ్యారేజ్ అయింది. ఇద్దరు డైవర్స్ తీసుకున్నాము. ఇద్దరు ఫస్ట్ మొదటి వాళ్ళతో డైవర్స్ తీసుకొని మళ్ళీ మా ఇద్దరికి రెండో మ్యారేజ్ అయింది సార్. పెద్దల సమక్షంలో రెండో మ్యారేజ్ అయింది. రెండో మ్యారేజ్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయ్యి నా భర్తగా నన్ను మంచిగా ఉంటూనే మొత్తం నా దగ్గర ఉన్న ఆస్తి డబ్బులు నగలు మొత్తం ఇచ్చేసేసి నన్ను మోసం చేసేసి నేను బతుకుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాను. నేను వెళ్తే మూడో పెళ్లి ఎలా చేసుకుంటావు, నేను బతికుండగా ఎలా చేసుకుంటావు అని వెళ్తే మూడో పెళ్లి గుంటూరు షేక్ ఉస్మాన్ సాహెబ్ అనే మొదటి కూతురు గుల్షన్ అనే అమ్మాయితో చేసుకున్నాను సార్. చేసుకుని నాకు రెండో రోజు ఫోటో వస్తే నేను వెళ్ళి అడగ్గా ఏంటి ఇలా చేసావు, నేను బతుకుండగానే ఎలా పెళ్లి చేసుకుంటావు అంటే దారుణంగా మోసం చేసేసి నన్ను మళ్ళీ నేను